చికెన్ తినడం వల్ల అనారోగ్యం రాకుండా ఉండడం కోసం చికెన్కి వేసిన కోళ్ళకి పెంచడం కోసం వేసిన ఇంజెక్షన్స్ అవన్నీ ఇందులో ఏవి లేకోకుండా మన ఆరోగ్యం బాగుండడం కోసం కాస్త ఉప్పు పసుపు వేసి ఇలా కాస్త నీళ్ళు వేసి మరగనిచ్చి ఈ నీటిని పారబోసి తర్వాత చికెన్ వండుకోండి. హెల్తీగా ఉంటుంది. చిన్నపిల్లలు ఆడపిల్లలు ఎవరికి కూడా ఎటువంటి సమస్య లేకుండా ఆరోగ్యంగా ఉండడం కోసం ఇలాంటి జస్ట్ 2 minutes ఈ వాటర్ని అంతా ఆడేద్దాం. చూడండి, ఇలా వచ్చిన వాటర్ని జస్ట్ 2 minutes ఉడకపెట్టుకున్నాం. ఈ వాటర్ని తీసేసి మనం వండుకుంటే మనకి ఈ కోళ్ళకి వేసే ఇంజెక్షన్స్ వాటి వల్ల వాటి నుంచి మనం కొంచెం ఆరోగ్యంగా ఉండటానికి వీలవుతుంది. కాబట్టి ఇలా చేసి పిల్లలకు కూడా ఇష్టంగా తినేటట్లు చేసి పెట్టుకోవచ్చు. దీంట్లో ఏమంత పెద్ద ప్రోటీన్స్ అవి ఇవి పోతాయని ఆలోచిస్తే మన హెల్త్ ఖరాబ్ అవుతుంది. కాబట్టి ఈ చిన్న టిప్ నేనైతే ఎప్పుడు ఇలానే చేసుకుంటాను. పకోడా చేయాలనుకుంటే అది ఫ్రెష్ చికెన్ ఉన్నప్పుడే చేసేస్తాను. అప్పటికప్పుడు తెచ్చుకొని చేసినా కూడా ఇలా కాస్త మగ్గనిచ్చి కొంచెం నీళ్ళు వేసి కాస్త ఉప్పు పసుపు వేయడం వల్ల మన హెల్త్కి ఎటువంటి ప్రాబ్లమ్స్ రాకుండా చికెన్ని కూడా హాయిగా తినే అవకాశం, హాయిగా ఆనందంగా తినొచ్చు. మనం ఇందులో తీసేసాను చూడండి, చికెన్లో ఉన్న వాటర్ అంతా చూడండి. ఇలా ఇప్పుడు మనం ఏ కర్రీ కావాలన్నా కానీ బిర్యానీ కావాలన్నా కానీ చికెన్తో ఇలా చేసుకోవచ్చు. ఇక మనం ఉల్లిగడ్డ వేసి మళ్ళీ కాస్త ఉప్పు కారము నూనె అన్నీ వేసి మసాలాలు వేసి మనం ఏ కర్రీ చేసుకోవాలనుకుంటున్నామో ఆ కర్రీ హాయిగా చేసుకొని తినవచ్చు. మన ఆరోగ్యం కోసం ఒక చిన్న ఈ చిట్కా అన్నమాట, అంతే. ఎందుకంటే ఇప్పుడు కోళ్ళకి ఇంజెక్షన్స్ అవి ఎక్కువగా ఏవేవో వేస్తున్నారంటే అవి మన ఆరోగ్యం మీద ఎఫెక్ట్ పడుతుంది. కాబట్టి మనం కూడా కాస్త మన ఆరోగ్యం కోసం ఇలా చేసుకుందాం వంటల్ని. ఆరోగ్యంగా ఉంటాము. మనకి ఈ నాన్ వెజ్ తిన్నామనే తృప్తి కూడా ఉంటుంది. ఇప్పుడు చూడండి, నేను ఆ వాటర్ అంతా తీసేసాను. మీరు టేస్ట్ లేదో అనుకోవద్దండి. మనం టేస్ట్ కోసం అనుకుంటే ఇంజెక్షన్స్ చేసినవి అదంతా మనకి ఆరోగ్యాన్ని చెడగొడతాయి. కాబట్టి ఇలా నేనైతే ఎప్పుడు ఇలానే చేసుకుంటాను. మీతో షేర్ చేయాలని చేస్తున్నాను. అలాగే ఈ కుక్కర్లో వాడే ప్రతిసారి ఇలాంటిది తీసుకొని కడిగిన కుక్కర్ని ఒకసారి బాగా నీళ్ళలో కాస్త నీళ్ళు వేసి బాగా రుద్ది మళ్ళీ వాడుకున్నామంటే అందులో ఉండే ఈ అల్యూమినియం నుంచి వచ్చే కాస్త నల్లగా వచ్చే వాటర్ అంతా పోతుంది. మనం వంటలు చేసుకున్నాం కానీ మనకు ఆరోగ్యం అనేది చెడిపోకుండా బాగుంటుంది. ఇది కూడా చూడండి ఒకసారి. మనం వంట వండి పెట్టేసినాక ఆ కుక్కర్లలో నుంచి మొత్తం ఉప్పు అంతా పొంగి నీళ్ళు అంతా ఎలాగో అవుతుంది. ఉప్పు పొంగి చింతపండు అవన్నీ వేసి వండుతాం. కాబట్టి అప్పుడు మీరు ఇలా అట్లా స్టీల్ దాంతో కాస్త కడిగేసుకొని వంటకు ఉపయోగించుకుంటే వంట పాత్రల్లో ఉండే అల్యూమినియం నుంచి వచ్చే మన ఆరోగ్యాన్ని చెడు ప్రభావం లేకుండా మనం ఆరోగ్యంగా ఉండడం కోసం తప్పకుండా ఇలా చేసుకుంటే చాలా బాగా ఆరోగ్యాన్ని కాపాడుకోగలుగుతాము. ఇప్పుడున్న పరిస్థితుల్లో చూడండి, ఇలాగా ఆ నీళ్ళన్నీ పారేసాము. ఆ నీళ్ళు పారేయడం వల్ల మనకు కూడా ఎటువంటి భయం ఉండదు. ఏ ఇంజెక్షన్స్ వేసినా కోళ్ళకి ఏ మందులు వేసేసినా అని మనకేం అంత భయం అనిపించదు. ఆరోగ్యంగా ఉండడం కోసం ఇలా చేస్తున్నాను నేనైతే. మీరు కూడా ఇలా చేసి పిల్లలకి పెద్దలకి ఎటువంటి ఆరోగ్య సమస్యలు రాకుండా చూసుకోవడం కోసం ఇలా చికెన్ని
కాస్త నీళ్ళు ఉప్పు వేసి జస్ట్ ఒక 2 నిమిషాలు అలా ఉడకనిచ్చి ఆ నీళ్ళని పారేసి తర్వాత ఈ చికెన్ని ఇలా వండుకోండి. ఈ వీడియో మీ అందరికీ యూస్ అవుతుందని అనుకుంటున్నాను. ఎందుకంటే ఇప్పుడు ప్రస్తుత సమాజంలో ఆరోగ్యాన్ని చక్కగా చూసుకోవడం మన వంతు ఎంతైనా ఉంది కాబట్టి మనకి సాధ్యమైనంత వరకు మనమే ఇలాంటివి తెలుసుకొని ఉపయోగించుకోవాలి. థ్యాంక్ యూ. ఈ వీడియోని అందరికీ షేర్ చేసి ఆరోగ్యంగా ఉండండి.